రైతాంగానికి నమస్తులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమాన్ని సమర్పించువారు ప్రతిభా బయోటెక్ కోకోలి, సహ సమర్పిస్తున్నవారు పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. రబీకి అనువైన నువ్వు రకాలు, అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు. ప్రకృతి విధానంలో పలు పంటల సాగు, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి తీస్తున్న శ్రీకాకుళం జిల్లా రైతు. అధిక దిగుబడినిస్తున్న కొత్త వరి రకం బీపీటీ 3082 ఎకరాకు 50 బస్తాల దిగుబడి వస్తుందంటున్న కృష్ణా జిల్లా రైతు. నీటి వసతి ఉన్న రైతాంగం రబీ పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు విత్తన ఎంపికతో పాటు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. రబీ నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి వెంకట్రావు. రబీ సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. నువ్వు గింజల్లో నూనె శాతం 45 నుంచి 55 వరకు, ప్రోటీన్ల శాతం 25 వరకు ఉంటాయి. వేసవి కాలంలో 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో తెల్ల నువ్వు రకాలు క్వింటా 8000 నుంచి 9000 ధర పలుకుతున్నాయి. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, చీడపీడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి వెంకట్రావు. అపరాల సాగు సరిగా లేకపోవటం, అపరాలు ముఖ్యంగా మంచులకు దొరికిపోయి దిగుబడులు బాగా తగ్గిపోవటం, అదేవిధంగా అపరాల్లో కలుపు ఎక్కువగా పెరగటం వల్ల ఆ బెడద నుంచి కూడా సంరక్షించుకోవడం కోసం రైతులు ఎక్కువగా మనకి నువ్వు సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. అయితే ఇందులో మొగ్గులు చూపుతున్నారు కానీ సరైన దిగుబడులు, ఆశించినటువంటి దిగుబడులు అంటే సుమారుగా 5 నుంచి 6 క్వింటాల వరకు మనకు దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఈ దిగుబడిని మాత్రం సాధించలేకపోతున్నాం. దానికి ప్రధాన కారణాలు ఏంటంటే సరైన యాజమాన్య పద్ధతులు, అంటే నువ్వుల్ని ఒక నెగ్లెక్టెడ్ క్రాప్ కింద కాకుండా సరైన యాజమాన్య పద్ధతులు కానీ చేపట్టినట్టయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రకాల ఎంపిక వచ్చేసరికి మనకి ఉత్తర కోస్తా ప్రాంతంలోనే యలమంచిలో వ్యవసాయ పరిశోధన స్థానం నువ్వుల మీద ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి రకాలు ఇప్పుడు మాధవి కానీ, లేదా YLM 11 కానీ, YLM 17 కానీ, అంటే 11కి వరహ అని పేరు పెట్టారు, అదే 17కి గౌతమ్ అనే పేరుతో రిలీజ్ అయింది. అదేవిధంగా YLM 66 అంటే శారద అనే రకంతో రిలీజ్ అయింది. ఈ 3 కూడా మన ప్రాంతానికి బాగా అనుకూలం. ఇవేంటంటే 75 నుంచి 85 రోజుల వరకు పంట కాలం కలిగి ఉంటుంది కాబట్టి ఈ రకాలని మనం పరిస్థితిని బట్టి ఉంచుకోవాలి. అది ముఖ్యంగా ఈ పిల్లోడి అంటే లేట్ అవుతున్న, ఆలస్యం అవుతున్న కొలది కూడా శసమం పిల్లోడి అంటే వెర్రి తెగులు ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి దాని నివారణ కోసం YLM 66 అనే రకాన్ని ఎంచుకోవడం చాలా మంచిది. ఈ రకంగా రకాన్ని ఎంచుకున్న తర్వాత అంటే ముఖ్యంగా ఎకరానికి 2.5 కేజీల విత్తనం సరిపోతుంది. అయితే దీన్ని చల్లేటప్పుడు జాగ్రత్త అంటే నువ్వు నూకలు కానీ లేదా ఇసుక కానీ బాగా కలుపుకొని, అంటే 3 రెట్లు కలుపుకొని పొలంలో 2 సార్లుగా ఉత్తరకి దక్షిణకి, అదేవిధంగా తూర్పు పడమటికి 2 సార్లుగా మనం 2 భాగాలు చేసుకొని చల్లుకున్నట్టయితే మొక్కల సాంద్రత సరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేల తయారు చేసుకున్న రకాన్ని విషయానికి వచ్చేసరికంటే 3 నుంచి 4 దుక్కులు బాగా మెత్తగా చేసుకోవాలి. కనీసం రొటావేటర్ ఉంటే 2 దుక్కులైనా మెత్తగా చేసుకుని ఇది వేసుకోవాలి. నువ్వు సాగులో
కలుపు నివారణ చాలా ముఖ్యం. కలుపు మొక్కలు ప్రధాన పంట కంటే ఎత్తు పెరగకుండా సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. నువ్వులు నూనె జాతి పంట కాబట్టి అధికంగా సల్ఫర్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. కలుపు యాజమాన్యం విషయానికి వచ్చేసరికి ఏంటంటే విత్తిన వెంటనే రెండో రోజు కానీ ఒక 800 మిల్లీలీటర్లు నుంచి లీటర్ వరకు పెండిమితలు అనేది 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే అన్ని రకాల కలుపుని నివారించుకోవచ్చు. గడ్డి జాతిని కూడా 25 నుంచి 30 రోజుల సమయంలో ఈ క్వైజిలపాప్ ఇథాల్ అనే మందు 2 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతి మాత్రమే నివారించుకోవచ్చు. ఆ విధంగా ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే నువ్వులు నూనె జాతి పంట కాబట్టి ఎక్కువగా నువ్వులు నూనె అంటే సల్ఫర్ అందేటట్టుగా మనం చూసుకోవాలి. అందుకు డిఏపి బదులుగా సూపర్ ఫాస్ఫేట్ కానీ దుక్కులో వేసుకున్నట్టు సరిపోతుంది. అంటే దీని విషయానికి వచ్చేసరికి 16 కేజీల నత్రజని, 8 కేజీల భాస్వరం, 8 కేజీల పొటాష్ అందే ఎరువులను మనం వేసుకోవాలి. అంటే 8 కేజీలు అంటే మనకు సుమారుగా 20 కేజీల డిఏపి లేదా 50 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ మనకు అవసరపడుతుంది. 50 కేజీల సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 8 కేజీల నత్రజని ఇచ్చే ఎరువు అంటే సుమారుగా అది కూడా 20 కేజీలు యూరియా, 50 కేజీలు సూపర్ ఫాస్ఫేట్, ఒక 15 కేజీలు పొటాష్ని మొదటి దుక్కిలో వేసుకోవాలి. ఆ తరువాత 35 నుంచి 40 రోజుల సమయంలో రెండోసారిగా మిగతా నత్రజని సగభాగమును అలాగే పొటాష్ సగభాగాన్ని వేసుకొని కనీసం 2 సార్లుగా మనం ఎరువు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం ఏంటంటే ఇందులో సల్ఫర్ కంటెంట్, గంధకం కంటెంట్ కూడా ఉండి నూనె శాతం ఎక్కువ రావడానికి అలాగే కాయ బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొటాష్ని కూడా 2 సార్లు వేసుకోవడం అంటే పూత కాత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి. నువ్వు పంటకు చీడపీడలు ఆశించి నష్టం చేస్తుంటాయి. ముఖ్యంగా తొలి దశలో బీహారీ గొంగళి పురుగు, పొగాకు లద్దె పురుగు తీవ్ర నష్టం చేస్తుంటాయి. లేత మొగ్గ దశలో కోడు ఈగతో పాటు తెగుళ్లు ఆశించడంతో పంట దిగుబడులు తగ్గే అవకాశముంటుంది. కాబట్టి సకాలంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఈ పొగాకు లద్దె పురుగు అనేది మొదటి దశలో ఎక్కడికక్కడ చివర్లు కట్ చేసి తినేయటం జరుగుతుంది. దీని నివారణ కోసం పొగాకు లద్దె పురుగు మరియు ఈ బీహారీ గొంగళి పురుగు అనే 2 పురుగులు బాగా ఉధృతంగా ఉండి తినివేయటం జరుగుతుంది. ఆకులు కన్నాలు పెట్టడం తినడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి నివారణ కోసం క్లోరోఫైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు చొప్పున లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తప్పకుండా ఈ పురుగుల యాజమాన్య బారి నుంచి మనం పంటను సంరక్షించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ పూత దశలో ఎప్పుడైతే పండగ తర్వాత మనకి వేసుకున్న అంటే సంక్రాంతి 15 తర్వాత వేసుకున్న రైతులు ఏంటంటే ఇప్పుడు కోడి ఎగ కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ఈ కోడి ఎగ ఏంటంటే మొక్క దశలోనే ఆశించి మొక్కను తినేయటం, పూత రాకుండా చేసుకోవడం, అలాగే గింజలన్నీ తాలు గింజలుగా జరిగిపోతాయి. కాబట్టి దీని నివారణ కోసం కూడా క్లోరోఫైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్పాస్ అయితే 2 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు చొప్పున 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కోడి ఎగను కూడా సమర్థించగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వేరు తెగులు కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొలది పూత కాత రాకుండా పొలం చూడడానికి గ్రీన్గా ఆకుపచ్చగా కనిపిస్తుంది కానీ ఎక్కడా పూత కాత ఉండదు. దీన్నే పిల్లోడి లేదా వేరు తెగులు అంటాం. దీని నివారణ కోసం అంటే రసం పీల్చే పురుగుల వల్ల ఇది ఎక్కువగా వస్తుంది. కాబట్టి మొదటి దశలో క్లోరోఫైరిపాస్ కానీ లేదా డైమెథియేట్ అని మనకు మార్కెట్లో రోగార్ అనే మందుని కానీ పిచికారీ చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు. ఆ విధంగా తెగులు విషయానికి వచ్చారంటే కాండం కుళ్ళు, అదే విధంగా ఆకుమచ్చ తెగులు, అలాగే వేరు కుళ్ళు రావడం జరుగుతుంది. మూడింటికి కూడా మనం ఈ కార్బనిజం మ్యాంకోజెబ్ కాంబినేషన్తో మార్కెట్లో సాఫ్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఇదైతే లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళు శిలీంధ్రాల నుంచి బారి నుంచి తెగుళ్ళు కూడా మనం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సమగ్రంగా అంటే ఎప్పుడైతే మనకి ఎక్కడైతే మనం కనీసం 5 నుంచి 10% మొక్కలు మన డ్యామేజ్ అయినట్టు నష్టం కలిగినట్టు ఎక్కడైనా గమనించినట్టయితే ఒక పురుగు మందు ఒక తెగులు మందుని కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా రెండింటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే సుమారు కనీసంగా రైతులు 5 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి సాధించవచ్చు. కొందరు రైతులు ఎక్కడైతే కొద్ది సారవంతమైన భూములు ఉన్నాయో నీటి యాజమాన్యం చేస్తున్నారో వారికి సుమారుగా 10 క్వింటాలు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టి అధిక దిగుబడి సాధించి నికర ఆదాయం ఎక్కువగా పొందుతారని కోరుతున్నాం. సాధారణంగా నువ్వులో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడిని పొందవచ్చు. అయితే సకాలంలో సరైన నీటి తడులు ఇచ్చి 2 దఫాలుగా నీటిలో కరిగే ఎరువులను పిచికారీ చేస్తే ఎకరాకు 10 నుంచి 11 క్వింటాల వరకు దిగుబడులు తీసేందుకు అవకాశముంటుంది. కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించినట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు.
తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పెద్దలనేవారు వంటిల్లే పెద్ద వైద్యశాల అని. అదే సూత్రాన్ని ఆచరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగు పథంలో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో వివిధ రకాల పంటలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనే దానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో నేటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పిఆర్ రాజుపేట గ్రామానికి చెందిన రైతు ఖండపు ప్రసాదరావు. తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలను పండిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. రైతులు విచక్షణారహితంగా పంటలకు పిచికారీ చేస్తున్న పురుగు మందులతో భూమి నిస్సారంగా మారుతోందని ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రభుత్వం పురుగు మందులు అవసరం లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి మంచి సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రసాదరావు కూడా ప్రకృతి విధానంలో వరి, కంది లాంటి పంటలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరల సాగు చేపట్టి నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. వాటిని వినియోగదారులకు అధిక ధరకు అమ్మి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. గతంలో రైతులు కూడా ఎక్కువ రసాయనిక ఎరువులు, పురుగులు వాడడానికి ఇష్టపడేవారు కాదు. కానీ బలవంతంగా దిగుబడులు పెంచాలనే దృక్పథంతో అప్పుడే యూరియాని, పురుగు మందులు కూడా వాడకం చేశారు. వాడడం వల్ల భూసారం తగ్గిపోయింది. భూసారం తగ్గిపోవడం వల్ల పంటల దిగుబడులు కూడా గణనీయంగా తగ్గాయి. మరి ఈనాడు భూసారాన్ని పెంచి మళ్ళా ఆరోగ్యకరమైన పంట పండించాలని ఈ 2 హెక్టార్ల పంట తాలూకా కాన్సెప్ట్. ఈ సేంద్రియ విధానం వాడకం వల్ల ఏంటంటే పశువులు తాలూకా పేడ, దాని తర్వాత గత్తం, అదేవిధంగా వర్మీ కంపోస్ట్ ఎంతో నీట్గా ఉంటుంది. అది ఏం అక్కర్లేదు, మనం ఒక 1 కేజీ కానీ మొక్క దగ్గర కానీ వేస్తే అది ఆరోగ్యంగా పండుతుంది. రెండోది ఏంటంటే ఈనాడు మనం ఈ పురుగు మందులు వాడకుండా ఈ సమగ్ర సస్యరక్షణ చేయలేని వచ్చాయి. సమగ్ర వ్యవసాయం చేపట్టాలంటే ఇప్పుడు మనం భూమిని సారవంతం చేయాలి. సారవంతం చేయాలంటే ముఖ్యంగా మనం పచ్చి రొట్టె ఎరువులు వేయాలి. ప్రభుత్వం మన సబ్సిడీ మీద పచ్చి రొట్టె ఎరువులు జీవులుగా, దాని తర్వాత పిల్లి పెసర, ఈ 3 రకాల విత్తనాలు కూడా మనకి సబ్సిడీ మీద సరఫరా చేసి అవి 40 రోజులు పెరిగిన తర్వాత పూర్తి కలిగి దున్నుకుంటే అందులోన ఈ సేంద్రియ ఎరువు తయారయ్యి భూమి సారవంతంగా అవ్వడం వల్ల ఈ ఎరువుల యాత కూడా రసాయనిక ఎరువులు, రసాయన పురుగులు బేడ కూడా తగ్గిపోతుంది. ఈ పేకపోటు నిర్మూలించాలంటే ఫెరమోన్ ట్రాప్స్, దాన్నే లింగాకర్ష బుట్టలు అంటారు. ఈ లింగాకర్ష బుట్టలు ఎకరాకి 5 గంటలు పెట్టి దాంట్లోన ఒక లూయిర్ ఉంటుంది. ఆ లూయిర్ ఆడవాసన వేసే లూయిర్ ఉంటుంది. ఆ లూయిర్ వల్ల ఏంటంటే ఈ మగ పురుగుల ఆ వాసనకి ఆకర్షించబడిపోయి అందులో పడిపోతాయి. అందులో పడిపోవడం వల్ల ఏంటవుతుందంటే మరి సంతానం తగ్గిపోయి దీనివల్ల కూడా నివారణ అవుతుంది. రెండోది ఇంకొక విషయం ఏంటంటే మనం పొలాల్లో టీ ఆకారం గల కొయ్యలు పాతాల పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. ఆ పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే అందులో పక్షులు వాలి ఆ పురుగులు తినేసి ఇటువంటి దోమని ఇటువంటి వాళ్ళ తినడం వల్ల కూడా కొంత నిర్మూలన అవుతుంది. మూడోది ఏంటంటే రాత్రిపూట మనం ఈ పొలాల గట్ల మీద మంటలు వేయాలి. ఆ మంటల ద్వారా ఈ పురుగులు ఆకర్షించబడి అందులో చనిపోతాయి. ప్రసాదరావు తన పంటలను స్థానికంగా దొరికే వ్యర్థాలతో ఎరువులను తయారు చేసి పంటలకు అందిస్తున్నారు. చీడపీడల నివారణకు ఎలాంటి రసాయన మందులను పిచికారీ చేయకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తున్నారు. ముఖ్యంగా పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. రైతు ప్రసాదరావు పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన అధిక దిగుబడులను పొందుతున్నారు. ఇవి తిని తాను ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వినియోగదారులను సైతం ఆరోగ్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల మరి ఈనాడు 0 బడ్జెట్ అనే ఒక వ్యవసాయం కూడా మా ప్రవేశపెట్టారు. ఈ 0 బడ్జెట్ అంటే పెట్టుబడి లేని వ్యవసాయము. ఈ పెట్టుబడి లేని వ్యవసాయం ఏంటంటే రసాయనిక ఎరువులు, రసాయన పురుగు మందులు వాడకుండా మనం తయారు చేయడం. అందులో భాగంగా నియమాశ్రము, బ్రహ్మాశ్రము, దాని తర్వాత వెల్లుల్లి కషాయము, పొగాకు కషాయము, మిరపల కషాయము, దాని తర్వాత పులిసిన మజ్జిగ. ఈ పులిసిన మజ్జిగ కూడా మనం
మొక్కల మీద కానీ స్ప్రే చేసామంటే అది కూడా ఒక మందులా తయారైపోయే తావు. వీలైనంత వరకు మనం లేత వయసులోనే మనం వేప నూనె అనేది చాలా ముఖ్యం. ఈ వేప నూనె కానీ మనం ఏ పొలాల్లో కానీ కాయగూరల మీద కానీ వరి పంట మీద కానీ ప్రథమ దశలో కానీ ఆ గుడ్డు దశలో కానీ మనం చేస్తుంటే అది నిర్మూలించేస్తుంది. చాలామంది కాయగూరలకి పొలాల్లోనే చోట్లు ఏమంటారు. మన పొలాలు గట్లు ఉన్నాయి, మన పొలాల గట్ల మీద కూడా మనం ఒక సేంద్రియ వేసుకొని అక్కడ ఒక బీర మొక్కలు, వంగ మొక్కలు, టమాటా మొక్కలు, బెండ మొక్కలు కానీ వేసుకుంటే మనకు 2 విధాల ఆదాయం వస్తుంది. అదేవిధంగా పొలాల గట్ల మీద కందిసేని ఇటువంటి విధానంగా మనం చేసుకొని ఈ అధిక పెట్టుబడి తగ్గించుకొని అధిక ఆదాయం తెచ్చుకునే విధంగా మనం చేసుకుంటే ఈనాడు పెట్టుబడులు కూడా తగ్గుతాయి, ఆరోగ్యకరమైన పంట కూడా పండించుకోగలుగుతాం. ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రధాన ఆహార పంట వరి. 5-6 ఏళ్లుగా శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చిన నూతన వరి వంగడాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. మినికిట్ దశలో ఉన్న కొన్ని వరి వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే బీపీటీ 3082 రకాన్ని కృష్ణా జిల్లా రైతు సాగు చేస్తున్నారు. మరి ఆ రకం గుణగణాలు, రైతు అనుభవాలేంటో ఇప్పుడు చూద్దాం. పొడవైన కంకులతో ఆశాజనకంగా పెరిగిన ఈ నూతన వరివంగడం బీపీటీ 3082 బాపట్ల పరిశోధనా స్థానం రూపొందించిన ఈ నూతన వరి రకం 3 ఏళ్లుగా చిరుసంచుల ప్రదర్శన కింద రైతులకు అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తక్కువ ఎత్తు పెరిగి సన్నగింజ సైజుతో రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను అందిస్తోంది. ఏటా నూతన రకాలను సాగు చేసే కృష్ణా జిల్లా నూజువీడుకు చెందిన రైతు రమేష్ ఈ ఖరీఫ్లో మిగతా రకాలతో పాటు బీపీటీ 3082 రకాన్ని సాగు చేశారు. ప్రస్తుతం కోత కోస్తున్నారు. చీడపీడలను తట్టుకుని మిగతా రకాలకు దీటుగా దిగుబడినిస్తోంది. నేను కౌలుకు 10 ఎకరాలు చేస్తూ ఉంటానండి. ఈ 10 ఎకరాలు చేస్తుంటే ఏ కొత్త వెరైటీ వచ్చినా నాకు ఇంట్రెస్ట్గా చేసి ఆ దిగుబడి ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చూసామండి. నేను 1061 వెరైటీ చూశాను, 1075 వెరైటీ చూశాను. ఇప్పుడు ఈ సంవత్సరం వ్యవసాయ క్షేత్రంలో మా చాముండేశ్వరి మేడం ఏమో గారు కొత్త వెరైటీ ఇచ్చారు. చెక్ వెరైటీ ప్లస్ దానికి MTU 3082 వెరైటీ ఇచ్చారు. దాన్ని నేను ఈ సంవత్సరం మినీ కిట్ రూపంలో 2 కేజీలు ఇచ్చారు. దాన్ని నేను పండించాను. దానికి ఎరువులు వాడకం ఎక్కువగా లేదు, వర్షాభావాన్ని తట్టుకొని ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఎదుగుదల తక్కువగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. 130 రోజుల్లో దిగుబడి వస్తుంది. మరి వెరైటీ కూడా నాకు కూడా చాలా ఇంతవరకు పండించినటువంటి పంటల్లో ఈ వెరైటీ నేను ఎప్పుడూ చూడలేదు. చాలా కంకి బాగా ఉంది. 450-500 గింజల దాకా వచ్చింది. దిగుబడి బాగా ఎక్కువగా ఉంది. నేను కూడా ఇంట్రెస్ట్ చూపించి దానిని వచ్చే సంవత్సరానికి సీడ్ కింద ఉంచుకుందామని అనుకున్నాను. గవర్నమెంట్ అది మంచి వెరైటీ ఇచ్చింది. అదేవిధంగా 1282 అనే రకం ఊడ్చాను. ఇది 1061 కన్నా 10 రోజులు లేటుగా వస్తుంది. మరి లేటుగా వచ్చినా కూడా దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. కంకికి 500 గింజలు పైమాటే ఉన్నాయి. విత్తనానికి కూడా దీనికి కూడా ఎక్కువగా రసాయనాలు అడగదు, ఎటువంటి తెగుళ్ళు రాదు. నేను ఏ విధమైనటువంటి స్ప్రేయింగ్లు చేయను. నత్రజని చాలా తక్కువగా వాడతాను. ఈ వ్యవసాయంలో 5204 కన్నా ఈ చెక్ వెరైటీ MTU 3082 దిగుబడి అనేది చాలా బాగా ఉంది. మరి ఆ 10 ఎకరాల్లో బీపీటీ 5204 వేసాను. అది 1 ఎకరం వేసాను. అదేవిధంగా 1282 అనేది 6 ఎకరాలు వేసాను. మరి మేడం గారు ఇచ్చిన మినీ కిట్ అనేది ఒక 10 సెంట్లకు వచ్చింది, అది వేశాను. నెక్స్ట్ అదేవిధంగా బయట స్పీడ్ ఇత్తనం అని చెప్పి ఒక 10 కేజీస్ ఇచ్చారు, అది వేసాను, అది బాగుంది. నెక్స్ట్ అదేవిధంగా అన్నిటికన్నా మెయిన్ వెరైటీ 15048 తెలంగాణ సోనా డయాబెటిక్ రైస్ అంటారు దీన్ని. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. డయాబెటిక్ వాళ్ళు ఈ రైస్ 15048 తింటే వాళ్ళ కంట్రోల్, పూర్తి కంట్రోల్, 2 పూటలా కూడా అన్నం తినచ్చు. చాలా బీపీటీ లాగా వెరైటీ లాగే ఉంటుంది ఈ రైస్. మొత్తం 5 వెరైటీస్ నేను ఈ 10 ఎకరాల్లో ఊడ్చానండి. చాలా దిగుబడి చాలా బాగుంది ఈ సంవత్సరం. బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన బీపీటీ 3082 విడుదలకు ముందే రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తోంది. 3వ మినీకిట్ దశలో ఉన్న ఈ రకం ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడిని ఇస్తోంది. స్వల్పకాలిక రకమైన ఈ వంగడం సన్న రకం గింజ
అగ్గి తెగులు, దోమపోటును తట్టుకుంటుంది. ఈ వంగడం పొట్టి రకం. కాండం దృఢంగా ఉండటంతో వర్షాలు, గాలులకు త్వరగా పడిపోదు. మరిన్ని వివరాలు వ్యవసాయ శాఖ అధికారి ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మనకి రైతు సోదరులకి కొత్త కొత్త వంగడాలని ఇంట్రడ్యూస్ చేసే నేపథ్యంలో మరి మన శాస్త్రవేత్తలు మార్టేర్ నుంచి బీపీటీ 3082 రకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది 3వ సంవత్సరం మినికిట్ ట్రయల్స్లో ఉంది. దాన్ని మేమేం చేసామంటే మాకు అభ్యుదయ రైతు అయినటువంటి రమేష్ గారికి వారి పొలంలో ఈ MTU 3082 రకాన్ని వేయించాము. ఇది జూలై నెలలో నారు పోసి ఆగస్టు నెలలో ఓడ్చడం జరిగింది. అయితే ఈ బీపీటీ 3082 రకం అనేది MTU 1075 మరియు బీపీటీ 5204 రెండు కూడా క్రాసింగ్ చేయంగా వచ్చిన విత్తనం అండి. మరి ఇది ఫైన్ వెరైటీ. బీపీటీకి ఎక్కువ తెగుళ్ళు వస్తున్నాయి. అట్లాగే బీపీటీ కాల పరిమితి కూడా 140 రోజులు ఉంటుంది. అట్లాగే MTU 75 కూడా మరి కాల పరిమితి వచ్చేసి 140 నుంచి 145 రోజులు ఉంటుంది. అది ఈ రెండిట్లి సంకరణగా పొందిన వెరైటీ 3082 అండి, మార్టేరు వెరైటీ. ఒక్కొక్క కంకికి 400 గింజలు కూడా రావటం గమనించాం మేము. అయితే ఇది సాగు వచ్చేసరికి మామూలు రకాల కంటే కూడా మరి తెగుళ్ళని, పురుగుల్ని ఎక్కువగా తట్టుకుంది ఈ రకము. పురుగు మందుల మీద పెట్టుబడే సాగు కూడా రైతుకి కలిసి వచ్చింది. అట్లాగే ఎరువులు కూడా నత్రజని ఎరువులు అంటే ఈ రైతు కొంచెం సేంద్రియ పద్ధతిలో కూడా చేశారు. జీవామృతం అవి పారించడం వల్ల నత్రజని ఎరువులు కూడా ఒక కట్టన్నరే వినియోగించడం జరిగింది. అంటే 130 రోజుల నుంచి 135 రోజులకి కోతకు వచ్చింది. కాబట్టి ఏంటంటే నత్రజని ఎరువులు కూడా మరి ఎక్కువ వేయకోకుండా తగ్గించిన సరిపోను మోతాదులోనే వేయటం జరిగింది. ఇది కూడా రైతుకి ఒక కలిసి వచ్చే అంశము. ఇంకా బాత్రూమ్కి సంబంధించిన ఇవి కూడా ఒక 2 కట్టలు ఈ కాంప్లెక్స్ ఎరువులు వేయటం జరిగింది. ఇంకా పొటాష్ వచ్చేసి ఒక 35 కేజీలు వేయటం జరిగింది. ఎరువులు అట్లాగే ఈ తెగుళ్ళకి సంబంధించిన మందులు కూడా తక్కువగానే వాడటం జరిగింది పొలంలో. ఈ 3082 అనే మార్టేరు రకం మరి రైతుకి దిగుబడి చూసుకుంటే కూడా మరి 45 బస్తాల నుంచి 50 బస్తాల వరకు రావటానికి అవకాశం ఉండింది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మేము పంట కోసాం ఈరోజు. ఇప్పుడున్న కంకిని బట్టి మేము సుమారుగా 45 బస్తాలు అవుతుందని మేము అంచనాలో ఉన్నామండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.